ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. శ్రోతలు ఇయాల రచయిత, కథకుడు, విమర్శకుడు అయినటువంటి కాళీపట్నం రామారావు గారి పుట్టినరోజు. కారా మాస్టర్గా ప్రసిద్ధి పొందిన కాళీపట్నం రామారావు గారు సరళ భాషా రచయిత, కథకుడు, విమర్శకుడు. వృత్తిరీత్యా ఉపాధ్యాయులైన ఈయన రచనాశైలి సరళంగా ఉండి సామాన్య జ్ఞానం కల పాఠకులు సైతం రచనలో లీనమయ్యేలా భావ ప్రాధాన్య రచనలు చేసిండ్రు. ప్రసిద్ధ నవల రచయిత అయిన యండమూరి వీరేంద్రనాథ్ రామారావు గారి రచనల నుండి ప్రేరణ పొంది ఆయనను గురువుగా భావించేవాడు. రామారావు గారు చేసిన రచనలు తక్కువే అయినా అత్యంత సుప్రసిద్ధమైన రచనల్ని చేసిండ్రు. ఈయన పుట్టినరోజు సందర్భంగా తనతో చాలా దగ్గరి సాన్నిహిత్యం కలిగినటువంటి ప్రముఖ కథా రచయిత, కథకుడు అయినటువంటి తుమ్మేటి రఘోత్తమరెడ్డి గారు ఫోన్ ద్వారా పంపిన సంభాషణను ఇప్పుడు విందాము. శ్రీ కాళీపట్నం రామారావు గారు 96 సంవత్సరాలు పూర్తి చేసుకుని 97వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. శ్రీ కాళీపట్నం రామారావు గారు కథా రచయితగా విశేషమైన కృషి చేసిన వారు. వారితో గత 38 ఏళ్లుగా నాకు పరిచయం ఉన్నందుకు నేను ఎంతో గర్విస్తూ ఉన్నాను. వారు యజ్ఞం, కుట్ర, చావు వంటి చాలా ప్రాధాన్యత కలిగిన కథలు రాశారు. దేశ స్వాతంత్ర్యానంతరం దేశంలో జరిగిన అభివృద్ధి నమూనా ఏ వర్గానికి ఉపయోగపడ్డదో ఆ పరిణామాలు ఎంత తీవ్రంగా తదనంతర కాలంలో ఉంటాయో ఈ యజ్ఞం కథలో రామారావు మాస్టారు శ్రీకాకుళ ప్రాంత జీవితాన్ని నేపథ్యంగా తీసుకుని రాశారు. అదేవిధంగా తదనంతర పరిణామాలు అంటే యజ్ఞం కథ తదనంతర పరిణామాల పర్యవసానంగా మరో కథ కుట్ర అని వారే రాశారు. ఆ విధంగా చాలా గొప్ప కథలు తెలుగులో రాశారు. తర్వాత కొంతకాలం విరామం తీసుకున్నారు. వారు విరామ సమయంలో కూడా తెలుగు కథకులకి, కొత్తగా కథలు రాస్తున్న వాళ్ళకి చాలా వెన్నుదన్నుగా నిలిచి మంచి చెడ్డలు చెప్పేవారు. తరువాత కాలంలో తనకు అవార్డుల రూపేణా ఇచ్చిన డబ్బుని కథా నిలయం అని ఒక నిలయాన్ని స్థాపించి ఒక భవనాన్ని కట్టించి తనకు వచ్చిన డబ్బంతా కూడా ట్రస్ట్కి ఇచ్చేస్తూ తెలుగు కథకు ఒక గూడును, ఒక ఇల్లును ఏర్పాటు చేశారు. సామాజిక రుణం తీర్చుకోవాల్సి ఉంటుంది అని రామారావు మాస్టర్ చెప్పగా నేను ఒక సభలో విన్నాను. అంచేత సౌకర్యంగా బ్రతుకుతున్న వారందరూ సామాజిక రుణాన్ని తీర్చుకోవాల్సి ఉంటుంది అని ఆ మాస్టారు మాటను నేను ఎప్పుడూ మనసులో పెట్టుకుంటూ ఉంటాను. ఆయన ఆ మాట అనడం కాకుండా ఆ మాటను తానే తన జీవితం అంతా పాటిస్తూ వచ్చాడు. తనకు సొంత ఇల్లు లేదు, కానీ తెలుగు కథకు, కథకులకు ఒక ఇల్లును శ్రీకాకుళంలో ఏర్పాటు చేశారు. అంచేత ఆలోచనకు, మాటకు, చేతకు తేడా లేకుండా సమన్వయం కుదుర్చుకుని రామారావు మాస్టారు 96 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం చేసి 97వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా వారికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాను. సరళ భాషా రచయిత, కథకుడు, విమర్శకుడు అయిన కాళీపట్నం రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ కథా రచయిత తుమ్మేటి రఘోత్తమరెడ్డి గారు ఫోన్ ద్వారా పంపిన సంభాషణ అది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.